స్వాగతం. ప్రహరీ గోడ కూలి మృతి చెందిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందుగల జాతీయ రహదారిపై మృతుల కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రహరీ గోడ కూలి మృతి చెందిన భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందుగల జాతీయ రహదారిపై మృతుల కుటుంబ సభ్యులు భవన నిర్మాణ కార్మిక నాయకులు రాస్తారోకో నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రహరీ గోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక కుటుంబాలకి అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతి చెందిన కార్మిక కుటుంబాలకి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులు భవన కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న పిల్లలు మా భూములు లేవు, మాకు జాగలు లేవు. మేము పూటకు పని చేస్తే బతికేటోళ్ళం. ఒక్క శవం కాక 3 శవాలు పోయినాయి. 2 బయట ఎక్కినాయి. చేస్తే ఎమ్మెల్యే వచ్చి మాకు ఏదో నిర్ణయం చేయాలి. నెల రోజులు కానీ వచ్చి మాకు న్యాయం చేయకుండా ఆడేసి చేసుకుంటాం. బస్సులు అక్కడికి ఎండకు దూపగా చచ్చుకుంటా ఉన్నాం. మాకు ఎమ్మెల్యే రావాలి, న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే ఇదే శవాలను తీసుకుపోయి అదే సాగలేసి ఆన్నే ఉపాసం ఉప్పు చచ్చుకుంటానే ఉంటాం. ఎమ్మెల్యే ఖచ్చితంగా రావాలి. ఒక్క నిమిషం ఆగనీయకుండా పోలీసు వాళ్ళు కట్టలు బట్టి లేపిన్లు తెచ్చిలు శవాలని ఇవాళ ఎమ్మెల్యే రావాలి, మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయకుంటే ఎమ్మెల్యే లేడా అప్పుడు మాకు సాయం చేయాలి. చిన్న ఎక్కడక్కడ పారిపోయినట్టు పోతాళ్ళు. మా పరిష్కారం ఏంది? మంచిర్యాల నియోజకవర్గం ప్రజలకు తన తండ్రి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 ఏళ్ల సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, ఇచ్చిన మాటకు అనుగుణంగా సేవలు అందిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గం ప్రజలకి తన తండ్రి కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 ఏళ్లు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని, ఇచ్చిన మాటకి అనుగుణంగా సేవలు అందిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు స్పష్టం చేశారు. శుక్రవారం తన నివాసం వద్ద ముస్లిం మహిళలకి బక్రీద్ తోఫాని అందించారు. ఈ సందర్భంగా మహిళల్ని ఉద్దేశించి ప్రేమసాగరరావు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల రంజాన్ తోఫా ఇవ్వలేకపోయానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయనే అపోహలకి తావులేదని అన్నారు. ట్రస్ట్ ద్వారా 10 ఏళ్లు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్న హామీ ఖచ్చితంగా అమలు చేస్తారని భరోసానిచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయిన త్రాగునీరు, చలివేంద్రాలు, త్రాగునీరు సరఫరా, బతుకమ్మ పండుగకి మహిళలకి చీరలు, రంజాన్, బక్రీద్ పర్వదినాలకి తోఫాలు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. కరోనా సమయంలో మాత్రమే సేవల్లో అంతరాయం ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో తనని గెలిపిస్తే త్రాగునీరు సరఫరాలో అసౌకర్యం లేకుండా చేస్తానని మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. సంక్రాంతి నుంచి ప్రజలకి స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లు కొన్ని వార్డుల్లో సాంకేతిక సమస్యలు ఉన్నందున నీటి సరఫరాలో కొంత అసౌకర్యం ఏర్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ నేతలు పేట రజిత తదితరులు పాల్గొన్నారు. जो इलेक्शन से पहले जो काम मैं शुरू करा, इलेक्शन से 1 साल पहले, शायद पानी का टैंकर होने दो,
रमज़ान का तोहफा उन्होंने यहाँ ये बदकम्मा को जो साड़ियाँ बांटे वही। ये सबसे एक ही बोला, मेरे तब तक तबीयत जब तक ठीक रहेगा, मेरा उम्र के हिसाब से मैं उस दिन वादा करा था 10 साल तक ये जारी रहेगा। हारने के बाद लोग समझे अब हार गए, पूरा छोड़ दे, पूरा बंद करते बोल के। हारने के बाद भी बदकम्मा दसरा को साड़ियाँ बांटे, रमज़ान का तोहफा दिए। 1 साल कोरोना की तरफ से नहीं दिए, बाकी पूरा 4 साल दिए। ये रमज़ान का तोहफा इस साल अब लोग परसों जीतने के बाद बोले जीत गए ना भाई, MLA जीतने के वास्ते पूरा करे सो, जीतने के बाद बंद करते बोल के बोले। कोई चीज़ बंद नहीं करा। इलेक्शन से पहले मैं बोला था, एक मरतबा मेरे जिताने के बाद पीने के पानी के लिए जो हमारा पिता वालिद का नाम से जो ट्रस्ट बना के उसके तरफ से टैंकरा चल रहा था। मैं एक ही जब इलेक्शन से पहले एक ही बात बोला था, एक बात मेरे जीत के बताओ, या मंचिर्याल ये होने दो, नसपुर में होने दो, पीने के पानी के लिए टैंकर चलाने का जरूरत नहीं आऊँगा, वो नहीं आने दूंगा बोल के बोले। जीतने के बाद 45 दिनों में वो काम कर चुका हूँ। पीने का पानी आ रहा है, आज भी 90% लोगों को आ रहा है। 10% कहाँ जहाँ भी थोड़ा तकलीफा है। खासकर दूसरे टाउन में वो 60 फीट का जो रोड है, वो रोड के तरफ से वो 3-4 वार्डों को थोड़ा तकलीफ है पानी के लिए। इसके अलावा बाकी जो पीने के पानी के लिए 20-25 साल से लोग तड़प रहे। मंचिर्याल के अमाम 45 दिनों में जीतने के बाद वादा करके 45 दिनों में मैं कराया। जनवरी 14 तारीख को पानी पीने का पानी दिला। वो भी पीने का पानी ऐसे पानी है, नल के नीचे हाथ लगा के हाथ से पीने का पानी मैं इलेक्शन से पहले बोला मैं दे चुका। बाकी लोगों में जैसे इलेक्शन में एक चीज़ बोलना, इलेक्शन के बाद फिर 5 साल तक देखेंगे, 5 साल में ऐसा नहीं है। जीतने के बाद दूसरा दिन से मेरा काम शुरू करा हूँ। अब मेरा बदकिस्मत है, एक इलेक्शन कोड गया, फिर दूसरा इलेक्शन कोड आया। थोड़ा काम करके बीच तक लाया, अधूरा रह गया वो काम। अभी जो कामों में इलेक्शन से पहले बोल चुका हूँ, बिल्कुल हर काम मैं करके दूँगा। मैं पीछे हटने वाला नहीं हूँ। पीछे मेरा जो जबान देता हूँ, नींद में दिए तो मैं भूलने वाला भी नहीं हूँ, बिल्कुल करूँगा। और जो आज जो तोहफा दे रहा है, ये बकरीद का तोहफा नहीं है, ये रमज़ान का तोहफा था। रमज़ान का तोहफा में रमज़ान के महीने में जो इलेक्शन, पार्लियामेंट इलेक्शन का कोड था, उसके लिए उस दिन बोला था मैं कि रमज़ान का तोहफा जैसे बकरीद से पहले दूँगा, बल्कि रमज़ान के दिन वो ईदगाह में ऐलान करके बोला था मैं, जो रमज़ान का तोहफा है बकरीद से पहले दे दूँगा। बकरीद से पहले कल मैडम जैसा 3 लक्षपेट దండపల్లి हाजीपुर का दे दिया। आज मंचिर्याल शाम में भी नसपुर है। హామీలకు సంబంధం లేకుండా మనం ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎవరి ఏ కష్టం వచ్చి ఏ సహాయం కోసం వచ్చినా కూడా మాకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామమ్మా. అట్లనే పార్టీ ఏదైతే ఇచ్చిందో హామీలు, ముందు మొట్టమొదటిసారి మనకు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే చాలా మందికి ఇప్పటి వరకు మనం ఒక 200-300 మందికి ఆరోగ్యం బాగలేని వాళ్ళకి LOC అనేది ఇప్పించడం జరిగింది. అలాగే ఎవరికన్నా ఆరోగ్యం బాగలేదు అంటే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వాళ్ళకు సర్జరీలు, చికిత్స అనేది చేయించడం చేస్తున్నాం. అట్లనే ప్రతి ఒక్కరికి కూడా పేదింటి మహిళలందరికీ కూడా 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీగా వస్తుంది. అమ్మ ఎవరికైతే వస్తలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేయండి. చాలా మందికి వస్తుంది, ఎక్కడో కొంతమందికి ఒక 25% మందికి ఇంకా రావట్లేదు అని చెప్తున్నారు. అదే ఇంకొకటి, ప్రతి ఒక్కరు కూడా 500కి గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరుగుతుందమ్మా. అది కూడా సగం మందికే వస్తుంది, మిగతా సగం మందికి రావట్లేదు. అది కూడా తప్పకుండా జరుగుతుంది. ఇంకొకటి, ప్రతి నియోజకవర్గానికి ఒక సంవత్సరానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అంటే మన టౌన్కి సంవత్సరం దాదాపు 1000 ఇండ్లు వస్తాయి. ఎవరికైతే ఇండ్లు లేవో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టి చేయాలన్నది ప్రేమ్ సాగర్ రావు గారి కళ. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్క సంవత్సరానికి 3500 ఇండ్లు ఇస్తారు.
ఇప్పుడు కూడా అక్కడ నిధులు రెడీగా ఉన్నాయి. మనం మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఈ ఇండ్ల కార్యక్రమం మొదలు పెడదామని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాని గురించి మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక్కొక్క సంవత్సరం ఎవరెవరికి ఇల్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. మంచిర్యాలలో గురువారం గోడ కూలిన దుర్ఘటనలో 3 మృతి చెందగా బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ పరామర్శించారు. మంచిర్యాలలో గురువారం గోడ కూలిన దుర్ఘటనలో 3 మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ పరామర్శించారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతుల కుటుంబ సభ్యులను కలిసి మీకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకి రావాల్సిన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానన్నారు. కార్మిక శాఖ నుంచి మృతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల పరిహారంగా మంజూరు చేయిస్తానని, ఘటనకి కారణమైన భవన యాజమానుల నుండి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎలాంటి అవసరం పడినా తనని సంప్రదించాలని సూచించారు. అలాగే గోడ కూలిన ఘటనకి బాధ్యులైన భవన నిర్మాణ యజమానులతో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చర్చించారు. మృతుల కుటుంబాలకి నగదు పరిహారం చెల్లించాలని సూచించగా అందుకు వారు సమ్మతించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడిపల్లి కొక్కూరు గ్రామంలో పోలీస్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబాడిపల్లి పొక్కూరు గ్రామంలో పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు 17 లీటర్ల గుడుంబ తయారీకై నిల్వ ఉంచిన 2100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేట్ జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందని అన్నారు. గుడుంబ తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా 100కి ఫోన్ చేయాలని సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా పీఎస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ముందుగా ముస్లిం సోదరులకి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా మత సామరస్యాన్ని చాటుకునేలా ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సమావేశంలో పాల్గొన్న అన్ని మతాల పెద్దలకి సూచించారు. పోలీస్ సూచనలు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. ఒకరి మనోభావాలు మరొకరు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని తెలిపారు. ఈద్గా మరియు మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే పోలీసు వారికి వెంటనే సమాచారం అందజేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రాపర్గా శానిటేషన్ మెయింటైన్ చేయాలి. ఆవులు అసలే లేదు, ప్రాపర్గా శానిటైజేషన్ మత్తు మంది రెండు ఫోన్లు పెట్టాలి. ఈసీఎంలా 2 ఫోన్లు పెట్టుకుంటాం. మత్తు గవర్నమెంట్ స్టాండర్డ్స్ బాగుంటాయి. ఏ వాడకట్టు ఆ వాడకట్టు ఒక ప్లేస్ నుంచి ప్లేన్ చూసి పెట్టి దానికి అనుగుణంగా 5-6 ట్రాక్టర్లు వాటర్ ట్యాంకర్స్ ఎంగేజ్ చేసి బయటకి చాలా పెద్దది. అట్లా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక ప్రాపర్గా ఎస్ఓపీ మెయింటైన్ చేసుకుంటారంటే బ్యాగులు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో సిఐ గారి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగని పురస్కరించుకొని హిందూ ముస్లిమ్స్ అందరినీ కూడా సోదరులందరినీ పిలిపించి ప్రాపర్గా ఏం చేయాలా ఏం చేయకూడదు, శానిటైజేషన్ వర్కౌట్ ఎట్లా చేసుకోవాలా, మున్సిపాలిటీ వాళ్ళని పెట్టిన తర్వాత వెటర్నరీ వాళ్ళని కూడా పిలిచేయడం జరిగింది. అందరూ కూడా పోలీసు సూచనలు అందరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. హౌస్ స్లాటింగ్ అనేది నిషేధం, కవి వరకు కూడా స్లాటింగ్ లేదు. మిగతా జంతువులు స్లాట్ చేసినా కూడా ప్రాపర్గా ఎస్ఓపి క్లీనింగ్ తర్వాత శానిటైజేషన్ కూడా ప్రాపర్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకరి మనోభావాలను ఒకరు దెబ్బతినకుండా అందరూ కూడా కలిసికట్టుగా పండుగ చేసుకునేటట్టు అందరూ చేసినట్టు అందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా మేము ప్రాపర్గా శానిటైజేషన్ క్రౌండ్లో ఉండేటట్టుగా మున్సిపాలిటీ వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా అందరినీ కూడా మేము ప్రాపర్గా ప్రతి రోజు కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకొని ఈద్గాల వద్ద కానీ మసీదుల వద్ద కానీ ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేయడం. ముస్లిం సోదరులందరూ కూడా మరొకసారి బక్రీద్ రాబోయే బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా భీమవరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తైనేని రవి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కలగూర రాజ్కుమార్ పలు సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. జోడువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరగకుండా వివేక్ వెంకటస్వామి ఆపారు అనడం సరికాదన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని తప్పు పట్టడం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఒక నిదర్శనమన్నారు. పైన ఎమ్మెల్యే వివేక్ పైన తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బూనేని సుధాకర్, అంగడి రాజం, కోట రమేష్, ఆవిడపు రవితేజ, సందనవేణి అజయ్, కె నరేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ అని చలామణి అవుతున్న కలగూర రాజకుమార్ ఈరోజు మండల సమస్యలపై కనీసానికి ఇన్ని రోజు మీ పార్టీ అధికారంలో పార్టీ అప్పుడు ఎప్పుడు మాట్లాడడంలో ఈరోజు చూడాల విషయంలో హాస్పిటల్ విషయాన్ని పెద్ద గొప్ప చెప్పుకుంటున్నారు. గొప్ప చెప్పుకోవడం కరెక్టే, కానీ ఇప్పటిదాకా ఎందుకు హాస్పిటల్ కాలేదు, ఆ గొడవ పూర్తి కాలేదు. దాని మీద వివేక్ సార్ వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ అన్న వాళ్ళను, వాళ్ళ డాడీ వాళ్ళను ఇష్టం వచ్చిన అవజర్ లాంగ్వేజ్తో తిడుతున్నారు. అవజర్ లాంగ్వేజ్ తింటావు, అది నీకు సంస్కారహీనంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ నీ స్థాయి ఎంత, నువ్వు మాట్లాడే మాటలు ఎంత, నీ స్థాయి మొన్న చదువుకున్నవాడి కదా 20 నువ్వు చదువుకున్న స్థాయికి నువ్వు మాట్లాడే మాటలు ఎంత పొందడం కూడా లేదు. కానీ వల్గర్గా మాట్లాడి నీ విలువ తీసుకోవు. అలాగే వివేక్ సార్లు వాళ్ళ ఫ్యామిలీ తిట్టి నీకు వచ్చేది ఏం కూడా లేదు. సుమన్ లాగా హీరో అయ్యని చెప్పేసి నువ్వంతా పొడిలో ఉంటుంది. ఏదో కడుపులా నేను చూసుకుని దొరికినట్టు కాదు, ఆ కడుపులో ఉన్న కడుపులో వేరేది, దాన్ని పట్టుకొని మాట్లాడు. నీ స్థాయి నీది ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. వివేక్ సార్ ఎంత వల్గర్గా మాట్లాడావో, కాంగ్రెస్ పార్టీని ఇట్లా తిట్టావో, ఆ తిట్టుడు మాకు కూడా వచ్చుతామి. ఆ తిట్టడం మాకు అవసరం లేదు. సంస్కారం ఉంది, సంస్కారం లేని మాటలు మాట్లాడే స్థాయి నీ అన్నప్పుడు సంస్కారం హీనంగా మాట్లాడమే కాదు. దయచేసి మీకు ఎందుకు చెప్తున్నామంటే దయచేసి కాకుండా నీ మాటలకు కళ్ళెమని మాత్రమే మాట్లాడుతున్నావు తప్ప కానీ వేరే కాదు. నువ్వు ఈ స్థాయి మాట్లాడితే ఇంకోసారి మండలంలో కానీ తిరిగే ప్రసక్తి ఉంటే కూడా ఇస్తాం. తమ్మి నీకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే, సరే ఏదో ఒక మనందరం కలిసి ఒక తిరిగినాం, ఆ స్థాయికి మాత్రం పిలుస్తున్నాం. కానీ లేకపోతే ఇప్పటికీ నీ పరిస్థితి వేరే తమ్మి. ఇలాంటి మాటలు మాట్లాడకు. జై కాంగ్రెస్. జర్నలిస్టుల పక్షాన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్విరామంగా పోరాటం చేస్తుందని డీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి, వ్యవస్థాపక సభ్యులు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటపలుకుల వెంకట్ తెలిపారు. జర్నలిస్టుల పక్షాన డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ నిర్విరామంగా పోరాటం చేస్తుందని డీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాసగాని కృష్ణారెడ్డి, వ్యవస్థాపక సభ్యుడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోటపలుకుల వెంకట్ తెలిపారు. శుక్రవారం డీజేఎఫ్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో జర్నలిస్టుల పిల్లలకి ఫీజుల్లో రాయితీ, జర్నలిస్టులపై అక్రమ కేసులపై రక్షణ
రక్షణ కోసం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన డీజేఎఫ్ రాజీ లేని పోరాటం చేస్తోందని తెలిపారు. అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీజేఎఫ్ జర్నలిస్టుల పక్షాన అన్ని జిల్లాల కలెక్టర్లకి వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి కుమారస్వామి, ఉపాధ్యక్షులు పసునూటి ఆంజనేయులు, కృష్ణపల్లి సతీష్, వెంకటస్వామి, జాడి శ్రీనివాస్, మంజుల, బుంగా సురేందర్, కర్ణకొండ రవి, గడిపెల్లి నాగరాజు, వేల్పుల నగేష్, పులి మధునేష్, శ్రీకర్, మురళి, ఎల్తూరి శంకర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జర్నలిస్టులు అందరికీ కూడా సమాన హక్కులు ఉండాలని, ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని జర్నలిస్టులు అందరికీ కూడా నెరవేర్చాలన్నటువంటి ఏకైక లక్ష్యం మీద ఇవాళ డీజేఎఫ్ తెలంగాణ మొత్తంలో పోరాడుతుంది. ఈ డీజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోరాటం ఏంటంటే, ప్రధానంగా గతంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి జర్నలిస్టులు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం, లేదంటే ఇంటి జాగాలు కేటాయిస్తామని ఇచ్చిన హామీ 10 సంవత్సరాల కాలం గడిపేసింది. మరి నూతనంగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనన్నా మరి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావాలనేటువంటి లక్ష్యం మీద ఈ డీజేఎఫ్ పోరాడుతుంది. జర్నలిస్టులకి ఇవాళ చాలని వేతనాలు, జర్నలిస్టులకి ఎవరికి కూడా పత్రికా యాజమాన్యాలు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. జర్నలిస్టులే తిరిగి పత్రికా యాజమాన్యాలకు 100, 50, 200, 300, 500 ఇస్తూ వాళ్ళ జీవనం గడుపుతున్నటువంటి దుర్భరమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. అందుకే డీజేఎఫ్ లక్ష్యం ఒక్కటే, అందరూ వాళ్ళు ఏ పత్రిక అన్నా కానీ, ఏ మీడియా అన్నా కానీ, ఎలాంటి నెట్వర్క్లో పనిచేస్తున్నా కూడా వాళ్ళందరినీ సమానంగా చూడాలనే డిమాండ్ ఒకటైతే, వాళ్ళందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్రూమ్ లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేటువంటి అంశం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది. ఈ ఉద్యమాన్ని చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి జర్నలిస్టుల హక్కులను సాధించడంలో డీజేఎఫ్ అల్పేరుగానే పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి జర్నలిస్టుకి, ఫీల్డ్లో ఉన్న జర్నలిస్టులకి ఉద్యోగ భద్రతతో పాటు వారికి రక్షణ కల్పించడం, వారికి అన్ని వసతులని, ప్రభుత్వ పథకాలని, పిల్లలకి ఉచిత విద్యలో రాయితీతో పాటు వారి ఆరోగ్య విషయంలో కార్పొరేట్ వైద్యం అందించడం పాటు పలు డిమాండ్లను గతంలో మేము ఈ ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. అప్పుడు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ డిమాండ్లని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ నెరవేర్స్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఆ దిశగా వారి మీద ఒత్తిడి తేవడమే ఈ పాదయాత్ర కార్యక్రమం. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా కొనసాగుతుంది. జర్నలిస్టులు అందరూ యూనియన్లకు అతీతంగా, పత్రికలకు అతీతంగా, మీడియాలకు అతీతంగా కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎస్ఎల్ఎన్ న్యూస్లో